రీసెంట్‌గా మనం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆ అగ్రెసివ్‌నెస్ లేదు. కొంచెం కూల్‌గా అంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. అనేక శాఖలకు సంబంధించి ఆయన సంస్కరణలు తీసుకొస్తున్నారు కొత్త కొత్తగా. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్‌లో కావచ్చు, ఎలక్షన్స్‌కి ముందు కావచ్చు, ఆ మాట్లాడే ఆ 'గబ్బర్ సింగ్' ఈసారి మిస్ అవుతున్నారో చాలా మంది అనిపిస్తుంది. అంటే కొంచెం మెచ్యూరిటీ లేక కొంచెం చిన్న వయసుతో ఉండే ఈ పిల్లలకి అట్లా అనిపిస్తుందేమో కానీ, అన్నీ తెలిసి రాష్ట్ర రాజకీయాల్ని చూస్తూ, ప్రజల సమస్యలు చూసిన ప్రతి ఒక్కరికైతే కరెక్ట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారని అనిపిస్తుంది. ఎందుకంటే మా అధినేతని మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సమస్యని మీరు దగ్గర నుంచి చూసినప్పుడు, సపోజ్ మీ ముందర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తాలూకు ఆవేదన మీ దగ్గర ఉన్నప్పుడు, మీరు చాలా గంభీరంగా, గట్టిగా దాన్ని రిప్రజెంట్ చేసి మాట్లాడతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మాట్లాడారో. ప్రతి కాన్స్టిట్యున్సీకెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు, ప్రజల బాధలు విన్నప్పుడు ఆయన అగ్రెసివ్‌గా ఇలాంటి అన్యాయాలు మీరు చేస్తున్నారు, ఇలాంటి అక్రమాలు మేము చేస్తున్నారు, మోచేతి కింద కూర్చోబెట్టి మిమ్మల్ని నేను శిక్ష వేయిపిస్తానని గట్టిగా ఆయన మాట్లాడారు. తోలు తీసి ఎండగడతాను, ప్రజల పక్షాన నిలబడతానన్నాడు. ఈరోజు ప్రజలు ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతికి సాక్ష్యంగా ఈరోజు ఆయన్ని ఓడించారు. సో, ఇప్పుడు మేము ఆ మాటలు చెప్పకూడదు. చేతల్లో ఆచరణ చేసి చూపించాలి. వాళ్ళకి చక్కటి పరిపాలన అందించాలి. సో, ఇక్కడ అగ్రెసివ్‌నెస్‌తో పని ఉంది. ఇంప్లిమెంటేషన్ గావాలిక్కడ. ఆ! కార్యాచరణలో ఆయన చేసి చూపిచ్చాలి. ఇప్పుడు ఎక్కడైతే ఈ సమస్య ఉందో, ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. నా బిడ్డ మిస్ అయింది అనగానే వెంటనే 10 రోజుల్లో ఆయన ఆ మిస్సింగ్ కేస్‌ని ఫైండ్ ఔట్ చేపిచ్చారు. సో, అక్కడ ఆ! అగ్రెసివ్‌నెస్ కాదు పనిచేసింది. ఆయన స్ట్రాటజీ పనిచేసింది. ఆయన పక్షాన నిలబడి అంత ఓపికగా అప్పుడే అసెంబ్లీ సెషన్స్ పూర్తి చేసుకొని వచ్చినట్టున్నారు. వెంటనే ప్రజలతో మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆయన అగ్రెసివ్‌నెస్ కాదు. ఆయన ప్రజల పక్షాన నిలబడుతున్న తీరు కావాలి. ప్రజా సమస్యలు తీరాలి. సో, ఇక్కడ అంటే అగ్రెసివ్‌నెస్‌తో ఎలక్షన్స్‌కి పని ముందు లేదు. ఆ అగ్రెసివ్‌నెస్ కావాలి గానీ, ఇప్పుడు అవసరం ఆ! లేదంటారు కంప్లీట్‌గా. డెఫినెట్‌గా ఎగ్జాక్ట్‌లీ. అప్పుడంటే ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్టర్ అవును. ఎలక్షన్. అవును. ఇప్పుడు మేము కూడా మీరు చూస్తున్నారు డిబేట్స్‌లో అంత అగ్రెసివ్‌గా ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు మా మీద విరుచుకుపడ్డా కూల్‌గా ఆన్సర్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం. వి హావ్ టు ఆన్సర్ దెమ్. అవును. అంటే ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతారు తప్ప, వేరే సైడ్ ట్రాక్ ఖచ్చితంగా. అయితే ఎళ్ళదు. ఇంక ఇప్పటి గమనిస్తున్నారు గదా! పదవులొచ్చే కొందికి మేము ఇంకా సైలెంట్ అవ్వాలి. సో, అప్పుడే అంటే మనం హుందాగా ఉండాలి.